హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. ఈరోజు ఒక ఫన్ ఎపిసోడ్ చేద్దామని డిసైడ్ అయినాను. అదేంటంటే మొత్తం కాన్స్పిరసీ అన్న జోన్ నడుస్తా ఉన్నది ఇంటర్నెట్ లా. ప్రతి ఒక్కరికి డీపర్ మీనింగ్ కావాలి. ఎవరు ఏది కంట్రోల్ చేస్తుర్రు, ఒక గ్రూప్ మొత్తం ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తుంది, ఇల్లుమినాటి లేదా ఇజ్రాయిల్, ఈ ఎప్స్టీన్ క్లాసు, ఇదంతా చేయబట్టి ఇప్పుడు కొంచెం కాన్స్పిరసీ అన్నది పీక్ లా నడుస్తున్నది ఫేవర్ లా. అండ్ మనకు కూడా కన్సిస్టెంట్ గా కామెంట్లు వస్తూ ఉంటాయి, బ్రో ఇల్లుమినాటి అంటే ఎక్స్ప్లెయిన్ చేయి, బ్రో కాన్స్పిరసీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయి అని చెప్పేసి అడుగుతా ఉంటారు. నేను పర్సనల్ గా ఏదో గ్రూప్ ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తుంది, ఏదో సీక్రెట్ ఆర్గనైజేషన్లు, డాన్ బ్రౌన్ జోన్, ఈ జోన్ లో నేను ఆపరేట్ చేయను, నేను నమ్మను పెద్దగా. అఫ్ కోర్స్ పవర్ఫుల్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు చట్టాలకు ఎబవ్ ఉన్నారు, దేశాలకు ఎబవ్ ఉన్నారు, నేషన్ స్టేట్లకు ఎబవ్ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్లు టోటల్ గా ఒక మొనాపలి మెయింటైన్ చేస్తున్నారు, మాసెస్ ని కంట్రోల్ చేస్తున్నారు. ఈ టెక్ డిస్టోపియా రాబోతున్నది, కంప్యూటర్ల ద్వారా సీసీటీవీల ద్వారా మనని కంట్రోల్ చేయబోతున్నారు, డిజిటల్ కరెన్సీల ద్వారా మనని మానిటర్ చేయబోతున్నారు. ఇదంతా వాస్తవమే, అది నేను నమ్ముతాను. అది కాన్స్పిరసీ కాదు, కానీ ఒక సీక్రెట్ ఆర్గనైజేషన్ భూమి పుట్టినప్పటి నుండి మనిషి కథ స్టార్ట్ అయినప్పటి నుంచి మొత్తం సొసైటీని కంట్రోల్ చేస్తూ వస్తున్నది. వీళ్ళ దగ్గర ఏదో సీక్రెట్ నాలెడ్జ్ ఉన్నది, వీళ్ళ దగ్గర ఏదో సీక్రెట్ పవర్ ఉన్నది అని ఒక థీసిస్ ఉంటది కదా. అది కొంచెం నాకు ఇన్ఫర్మేషన్ లేదు దాని గురించి. అట్లా ఒకవేళ ఉండొచ్చు, నాకు తెలియదు. బట్ నా వరకు, నా అకాడమిక్ మైండ్ సెట్ లో అలాంటి ఒక గ్రూప్ ఉంది, ఎగ్జిస్ట్ అవుతుంది అన్న ఇన్ఫర్మేషన్ నా దగ్గర అయితే లేదు. బట్ దీని గురించి చర్చ జరుగుతూ ఉంటది ఇంటర్నెట్ లో, జనాలు ఇంట్రెస్టెడ్ కూడా ఉంటా ఉంటారు. అండ్ నాకు స్వతహాగా కథలంటే ఇష్టం, తెలిసిందే మనకి. సో ఈ బేసిస్ ని తీసుకొని, ఈ ప్రిమైస్ ని తీసుకొని ఒక గ్రూప్ మొత్తం ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తుంది అని అనుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ అయి ఉండొచ్చు, వాళ్ళు ఏ విధంగా ఇవాల్వ్ అయి ఉండొచ్చు, వాళ్ళు హ్యూమన్ హిస్టరీని, హ్యూమన్ స్టోరీని ఏ విధంగా కంట్రోల్ చేసి ఉండొచ్చు, అండ్ ఈ రోజు అది ఎట్లా ప్లే అవుట్ అవుతున్నది. ఇదొక థ్రెడ్, ఇదొక ఓవరాల్ క్యుములేటివ్ స్టోరీ అవుట్ అనుకోవచ్చు కదా మనం. సో ఈ రోజు వీడియో ఎగ్జాక్ట్లీ దాని గురించే. ఇదొక మిథలాజికల్ స్టోరీ, ఇదొక ఫేక్ స్టోరీ అనుకోండి, నేను క్రియేట్ చేసిన స్టోరీ. ఈ స్టోరీలో కొన్ని రియల్ ఈవెంట్స్ ఉంటాయి, కొన్ని నిజాలు ఉంటాయి. బట్ ఆ డాట్స్ కనెక్ట్ చేసే విధానానికి మాత్రం ఎటువంటి బేసిస్ ఉండదు. అంటే మంచి కథ చెప్పడం ఒకటే ధ్యేయం ఈ రోజు ఎపిసోడ్ లో. దాంట్లో కొన్ని వాస్తవాలు ఉంటాయి, బట్ ఆ వాస్తవాలు ఏ విధంగా కనెక్ట్ అవుతున్నాయి అన్న దానికి బేసిస్ అయితే లేదు. సో ఒక క్యూట్ నైస్ స్టోరీ చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ రోజు వీడియోలో మీకు. సో ఈ రోజు ఎపిసోడ్ మనం ఏ సీక్రెట్ హిస్టరీ ఆఫ్ ద వరల్డ్, లేకపోతే ఏ సీక్రెట్ హిస్టరీ ఆఫ్ హ్యూమానిటీ అని అనుకుందాం. సో సీక్రెట్ ఇస్ ద బిగ్ వర్డ్. సో ఈ రోజు చాలా సీక్రెట్లు చెప్తా మీకు. అండ్ చూసే వాళ్ళకి కూడా మీకు ఇప్పుడే చెప్తున్నాను, కూర్చోండి, ఆరాంగా కూర్చోండి. ఈ ఎపిసోడ్ ఎక్కువ మీరు బ్రెయిన్ వాడాల్సిన అవసరం లేదు. మంచి కూర్చోండి, రిలాక్స్ గా అండి, ఏమన్నా తినడానికి పెట్టుకొని కథ వినండి. ఓకే, లెట్ స్టార్ట్. సో స్టోరీని మనం ఒక కొటేషన్ తో స్టార్ట్ చేద్దాం. ద మేట్రిక్స్ ఇస్ ఎవ్రీవేర్, ఇట్స్ ఆల్ అరౌండ్ us. ద మేట్రిక్స్ రైటర్స్, డైరెక్టర్స్ చెప్పిన మాట ఇది. సో మేట్రిక్స్ అనేది ప్రతి చోట ఉందంట, మన చుట్టూ ఉందంట, చూసినోడికి కనిపిస్తదంట. సో ఆ మేట్రిక్స్ ని డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. అగైన్ ఈ పాయింట్ నుంచి కథ నేను చాలా సీరియస్ గా చెప్తాను. నేను ఈ విషయాన్ని మొత్తం నమ్ముతున్నట్టుగానే చెప్తాను. ఈ కథ నాస్టీస్ మీరు నమ్మితే అది మీ ఇష్టం, బట్ ఇది కథ, నేను క్రియేట్ చేసిన కథ. ఓకే, సో మనకి చరిత్ర అనేది ఒక విధంగా చెప్పబడుతుంది, మధ్యలోంచి చెప్పబడుతుంది. అంటే సడన్ గా సుమేర్లో, మెసొపొటేమియాలో, ఈజిప్ట్ లో, లేకపోతే ఇండస్ వ్యాలీలో సివిలైజేషన్ పుట్టింది, నాగరికత పుట్టింది, అండ్ ర్యాండమ్ గా పుట్టింది. అట్లా అచానక్, అంటే అట్లా ర్యాండమ్ గా వచ్చేసింది. మనిషి ఏదో నిద్రలోంచి లేచినట్టుగా నాగరికత పుట్టేసింది. అక్కడ నుంచి రాజులు వచ్చిర్రు, యుద్ధాలు వచ్చినాయి, విప్లవాలు పుట్టినాయి, అండ్ మనిషి అనేటోడు పురోగతి చెందుతూ వచ్చిండు క్రమేణా. అండ్ ఇట్లా వచ్చి కరెంట్ టైంలో ఎండ్ అవుతుంది హిస్టరీ అనేది. అండ్ చరిత్రకి ఏం మోరల్ అవుట్కమ్ లేదు, అంటే మంచి చెడు ఇట్లా ఏముండదు, ఇది ఈ విధంగా జరిగింది అని చెప్పుకుంటా వస్తారు. అండ్ ఇది ఒక నేచురల్ ప్రక్రియ, ఇన్ఎవిటబుల్ ప్రక్రియ అన్నట్టుగానే హిస్టరీ మనకి చెప్పబడుతుంది. బట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది చరిత్ర కాదు, ఇది ఒక కథ, మనకు చెప్పబడిన కథ. సో ఇది కథ అయినప్పుడు కథ చెప్పేటోడెవడు, ఎవరో కథని కంట్రోల్ చేసి, ఈవెంట్స్ ని కంట్రోల్ చేసి మనకి చెప్తున్నారు. సో ఈ కథలో వాళ్ళని మనం కంట్రోలర్స్ అందాం, పీపుల్ హూ ఆర్ కంట్రోలింగ్ ద వరల్డ్. చాలా సింపుల్. సో ఈ కంట్రోలర్స్ మనకు ఒక కథ ఫీడ్ చేస్తున్నారు, ఒక కథ చెప్తున్నారు. సో ఆ కథని దాటి దాని కింద ఏం కథ ఉన్నది, అసలు కథ ఏంటి, ఆ కథని ఈ రోజు మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. సో గంగకి ఏ విధంగా గంగోత్రి ఉన్నదో, ప్రతి రివర్ కి ఏ విధంగా ఒక ఆరిజిన్ పాయింట్ ఉంటుందో, ఈ కథకి కూడా ఒక ఆరిజిన్ పాయింట్ ఉంటది. అండ్ ఒక్కసారి ఆ ఆరిజిన్ పాయింట్ తెలిస్తే మొత్తం మనకి తీగలాగితే డొంకంత కదిలినట్టు మొత్తం కథ మనకి అక్కడి నుంచి టక కూర్చోవడం స్టార్ట్ అవుతుంది. సో ఈ కథ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఒక డిస్కవరీతో స్టార్ట్ అవుతుంది. డిస్కవరీ అంటే మనిషి ఫైర్ ని కనుక్కున్నాడు, వీల్ ని కనిపెట్టిండు, ఖనిజాలు దొవ్వి మెటల్ ని తయారు చేసిండు, ఇది కాదు. ఏదో టెక్నాలజికల్ డిస్కవరీ కాదు, ఇది ఒక సైకలాజికల్ డిస్కవరీ. మానవ చరిత్రలోనే మోస్ట్ పవర్ఫుల్ డిస్కవరీ ఇది. ఆ డిస్కవరీ ఏంటంటే మనుషులు, హ్యూమన్ బీయింగ్స్ రియాలిటీని డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చెయ్యరు ఆర్ చెయ్యలేరు. వాళ్ళు రియాలిటీని ఏ విధంగా ఎక్స్పీరియన్స్ చేస్తారంటే వాళ్ళ మైండ్ ఒక మోడల్ ఆఫ్ రియాలిటీని క్రియేట్ చేస్తుంది. కళ్ళు పంపించే సెన్సరీ డేటా ఆధారంగా, వాళ్ళ లోపల ఉన్న బిలీఫ్ సిస్టమ్ ఆధారంగా, భాష ఆధారంగా, అండ్ ముఖ్యంగా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న మనుషులు ఏం
ఏం చెప్తున్నారో, వాళ్ళ ట్రస్టెడ్ పీపుల్ ఏం చెప్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా వాళ్ళ బ్రెయిన్ లో ఒక మోడల్ అనేది క్రియేట్ చేస్తే, రియాలిటీ యొక్క మోడల్ ని క్రియేట్ చేస్తే, ప్రొజెక్ట్ చేస్తే వాళ్ళ బ్రెయిన్స్ లో. అండ్ మనుషుల ప్రకారం రియాలిటీ అదే. అంటే ఇప్పుడు మన చుట్టుపక్కన లైట్ ఉందా, ఆ లైట్ వచ్చి మన ఐస్ మీద పడుతుంది. అండ్ మన ఐస్ ఏమి అర్థం కాదు, ఉన్న ప్రపంచాన్ని ఉన్నట్టుగా మన బ్రెయిన్ కి చూపినీకి. సో ఈ లైట్ డేటాని మన ఐస్ బ్రెయిన్ ఒక విధంగా ప్రాసెస్ చేస్తే, ఆ ఇన్ఫర్మేషన్ నుంచి ఒక మోడల్ క్రియేట్ చేస్తాయి. సో మన బ్రెయిన్ మనకు ప్రపంచాన్ని చూపిస్తున్నది. అది ఎగ్జాక్ట్ గా బయట ప్రపంచాన్ని అదే విధంగా రెప్లికేట్ చేస్తుందా లేదా మనకు తెలియదు. అండ్ ఈ మోడల్ మన ఇంటర్నల్ బిలీఫ్ సిస్టమ్స్, మన చుట్టుపక్కల మనుషులు ఏం చెప్తున్నారు, మన భాష, మన దేవుడు, ఈ ఆస్పెక్ట్స్ తోని ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో లిటరలీ మన ప్రపంచం అనేది ఒక మోడల్. అంటే లిటరలీ అది ఒక మాయ, మన బ్రెయిన్ క్రియేట్ చేస్తున్న ఒక మాయ. సో బయట ప్రపంచం ఎట్లుందని ఎగ్జాక్ట్ గా మనకి తెలియదు, తెలిసే అవకాశమే లేదు. ఓ నలుగురు మంది కలిసి ఇదే ప్రపంచం భయ్యా అనుకొని మనం పోతున్నాం ఇట్లా. సో హ్యూమన్ బీయింగ్స్ రియాలిటీలో ఆపరేట్ చేయరు. వాళ్ళ బ్రెయిన్ అనేది రియాలిటీ యొక్క ఒక మోడల్ క్రియేట్ చేస్తుంది. ఆ మోడల్ ఆధారితంగా హ్యూమన్ బీయింగ్స్ అనేటోళ్ళు ఆపరేట్ చేస్తారు అన్న ఏదైతే రియాలిటీ ఉందో, ఏదైతే ఫ్యాక్ట్ ఉందో, ఆ ఫ్యాక్ట్ ఎప్పుడైతే డిస్కవర్ చేసిర్రో, దట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ డిస్కవరీ ఇన్ హ్యూమన్ హిస్టరీ. సో ఒక్కసారి హ్యూమన్ బీయింగ్స్ మోడల్ మీద నడుస్తారు అన్నప్పుడు, ఆ మోడల్ ని మారుస్తే మనుషుల రియాలిటీ మారిపోతుంది. అండ్ ఈ రియాలిటీని ఎట్ స్కేల్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి మొత్తం మారిస్తే టోటల్ పాపులేషన్ ని మీరు కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఈ మోడల్ ని కంట్రోల్ చేయడం ద్వారా ఈ రోజునే కాదు, ఫ్యూచర్ ని కూడా కంట్రోల్ చేయొచ్చు. సో ఈ అర్లియెస్ట్ డిస్కవరీ మనకి మెసొపొటేమియాలో జరిగింది అన్న ఒక ఆనవాళ్ళు ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ హిస్టరీ, ఫస్ట్ భాష, ఫస్ట్ సివిలైజేషన్ మెసొపొటేమియా అంటే ఏన్షియంట్ సుమేరియాలో వచ్చింది. సో సివిలైజేషన్ స్టార్ట్ అయింది సుమేర్లో, ఏన్షియంట్ సుమేర్లో అని చెప్పేసి మనకి ఒక క్రొనాలజీ ఉన్నది. ఆ క్రొనాలజీ కరెక్టా కాదా అన్న డిస్కషన్ వేరు. బట్ ఈ రోజు కథలో మనకి సుమేర్లో ఈ డిస్కవరీ జరిగింది అని మనం అనుకుందాం. UR అనే సిటీలో. సో ఇది ఒరిజినల్ సీక్రెట్, ఇది ఒరిజినల్ డిస్కవరీ, ఇది ఫౌండేషన్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ. సో ఏ వ్యక్తులైతే ఈ డిస్కవరీ చేసిర్రో వాళ్ళు మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. వీళ్ళు బేసికలీ ప్రీస్ట్ స్కాలర్స్. సో ఈ ప్రీస్ట్ స్కాలర్స్ లేదా కంట్రోలర్స్ ఈ ఆలోచన చుట్టూ టోటల్ సైన్స్ డెవలప్ చేసిరు. ఒక కంట్రోల్ మెకానిజం, ఒక ప్లే బుక్ తయారు చేసిరు. దీని నుంచే రిలీజన్స్, సింబల్స్, రిచువల్స్, మనుషుల్ని ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అన్న డిస్కవరీలు స్టార్ట్ అయినాయి. టోటల్ ప్రోటోకాల్ అనేది డెవలప్ అయింది. గుంపులు గుంపులుగా మనుషుల్ని ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు, సౌండ్ ద్వారా, స్మెల్ ద్వారా, రిచువల్స్ ద్వారా, దేవుళ్ళ కాన్సెప్ట్ పుట్టడం స్టార్ట్ అవుతుంది, ఐడల్స్ కాన్సెప్ట్ పుట్టడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ సింబల్స్ ని, ఈ రిచువల్స్ ని, ఈ ఐడల్స్ ని బేస్ చేసుకొని టోటల్ గా మాస్ పాపులేషన్ కంట్రోల్ అన్నది స్టార్ట్ అవుతుంది. సో ఇది సీక్రెట్ నాలెడ్జ్, ఇది సీక్రెట్ డిస్కవరీ. అండ్ ఇక్కడ కొంతమంది ఏం చెప్తారంటే ఈ డిస్కవరీ భూమి పైన జరగలేదు, ఏలియన్స్ అనే వాళ్ళు భూమి పైనకి వచ్చి ఈ డిస్కవరీ, ఈ నాలెడ్జ్ మనుషులకు ఇచ్చిర్రు అన్న ఒక థియరీ ఉన్నది. సో ఏలియన్స్ ఇచ్చిర్రా లేకపోతే మనుషులే ఈ ప్రాసెస్ న్యాచురల్ గా కనుక్కున్నారా అన్నది ఇక మనం చెప్పలేము. బట్ ఈ నాలెడ్జ్ అయితే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి వచ్చింది, ఒక సెట్ ఆఫ్ ప్రీస్ట్లీ స్కాలర్స్ కి వచ్చింది, ఒక గ్రూప్ ఆఫ్ కంట్రోలర్స్ కి వచ్చింది. బట్ యాజ్ ఆల్వేస్ ఎప్పుడైనా ఒక శక్తి ఒక దగ్గర కాన్సన్ట్రేట్ అయినప్పుడు అది టూ మచ్ అయిపోతుంది, టూ పవర్ఫుల్ అయిపోతుంది. సో నేచరే బ్యాలెన్స్ చేసేది విషయాల్ని. సో ఇక్కడ ఏదో ఒక కెలామిటీ జరిగి ఈ సివిలైజేషన్ అన్నది నాశనం అయిపోతుంది. వాళ్ళు కట్టుకున్న బిల్డింగ్లు, వాళ్ళ నాగరికత అనేది చచ్చిపోతుంది. బట్ బిల్డింగ్లు కూలిపోవచ్చు, రోడ్లు నాశనం అయిపోవచ్చు, కానీ మనిషి క్యారీ చేసే ఆలోచన అన్నది అట్లనే ఉంటది. సో ఎవరైతే కంట్రోలర్స్ ఉన్నారో, ఎవరి దగ్గర అయితే ఈ నాలెడ్జ్ ఉందో, ఈ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఉందో, వాళ్ళ నాలెడ్జ్ ని తీసుకొని ప్రపంచం నలుమూలలా వ్యాప్తి చెందడం స్టార్ట్ చేస్తారు. అగైన్ ఏలియన్స్ ఈ విధంగా ప్రపంచం నలుమూలల వేర్రు అన్న డిస్కషన్ ఉన్నది. ఏలియన్స్ లేకపోతే మనుషులు కంట్రోలర్స్ ఈ సీక్రెట్ నాలెడ్జ్ తోని ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. సో వీళ్ళే క్రమేణా ప్రపంచం మొత్తం నాగరికతలు ఎస్టాబ్లిష్ చేయడం స్టార్ట్ చేస్తారు, సివిలైజేషన్స్ ఎస్టాబ్లిష్ చేయడం స్టార్ట్ చేస్తారు. అందుకని మనం మానవ చరిత్ర చూసుకున్నప్పుడు నాగరికతలు అనేవి ర్యాండమ్ గా పుడతాయి. నిన్న నాగరికత లేదు, ఈ రోజు నాగరికత వచ్చేసింది అన్నంత ఇమ్మీడియట్ గా జరిగిపోతుంది ప్రక్రియ. సో అదే మనిషి సడన్ గా సివిలైజ్ ఎట్లా అయిపోయిండు, బిల్డింగ్లు ఎట్లా కడుతున్నాడు, రివర్స్ ని ఎట్లా మ్యానిపులేట్ చేస్తున్నాడు, ఇరిగేషన్ ఏ విధంగా స్టార్ట్ చేసిండు, ఇంత పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ఏ విధంగా జరిగింది, మేనేజ్మెంట్, కాంప్లెక్స్ రిచువల్స్, రైటింగ్, ఇవన్నీ ర్యాండమ్ గా ఎట్లా పుట్టినాయి, ఒక్క రోజులో పుట్టేసినట్టుగా ఎట్లా అనిపిస్తున్నది. సో దానికి కారణం ఏంటంటే ఒరిజినల్ కంట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరి దగ్గర అయితే సీక్రెట్ నాలెడ్జ్ ఉందో, వాళ్ళు ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయ్యి సివిలైజేషన్స్, వేరియస్ సివిలైజేషన్స్ స్టార్ట్ చేస్తారు. అందుకని మనం చూసుకుంటే ప్రపంచం మొత్తం సివిలైజేషన్స్ అని ఒకటే టైంలో స్టార్ట్ అవుతాయి. అంటే మెసొపొటేమియా ఏదైతే ఉందో, ఏన్షియంట్ సుమేర్, ఇది మన మోడర్న్ డే ఇరాక్ ఈ ప్రాంతంలో ఉంటది. సో ఇరాక్ లో నాగరికత, అదే విధంగా సింధు సరస్వతి
సరస్వతి నాగరికత, అదే విధంగా ఈజిప్ట్ టైం నాగరికత, ఇవన్నీ ఒకటేసారి ఆల్మోస్ట్ ఒకటేసారి స్టార్ట్ అయిపోతాయి. సో వ్యవసాయం అనేది ఇరాక్ లో ఒకటే టైంలో, ఇండస్ వ్యాలీ సింధు సరస్వతి నాగరికతలో ఒకటే టైంలో స్టార్ట్ అవుతుంది. ఇన్ని రోజులు జనాలు కేవలం ఇరిగేషన్ అనేది ఇరాక్ లో స్టార్ట్ అయింది అని అనుకున్నారు. బట్ ఈ రోజు మనకి ఏం ఇన్ఫర్మేషన్ వస్తుందంటే సింధు సరస్వతి సివిలైజేషన్ లో అండ్ అదే విధంగా ఈ సుమేర్, ఏన్షియంట్ సుమేర్ లో ఇరిగేషన్ అన్నది సైమల్టేనియస్ గా డెవలప్ అయింది. అడవి చెట్లను తీసుకొచ్చి ఒక పద్ధతిలో పెట్టి క్రాపింగ్ అన్న ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇది సైమల్టేనియస్ గా స్టార్ట్ అయింది. సో ముందు లేని ప్రాసెస్ సడన్ గా ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, దానికి మన కంట్రోలర్స్ కారణం. వీళ్ళు ప్రపంచం మొత్తం పోయారు, కొన్ని సైట్స్ సెలెక్ట్ చేసుకున్నారు, ఎస్పెషల్లీ రివర్ బేస్డ్ గా కొన్ని సైట్స్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ మెసొపటోమియాలో మనం చూసుకుంటే 2 గొప్ప నదులు ఉంటాయి, టైగ్రిస్, యూఫ్రటిస్. ఈ 2 నదుల మధ్యలో భూమి ఏదైతే ఉంటుందో చాలా సారవంతమైన భూమి. అదే విధంగా మనకి ఇండియాలో వచ్చేస్తే సరస్వతి సింధు మధ్యలో ఏదైతే ప్రాంతం ఉంటుందో చాలా సారవంతమైన ప్రాంతం. అక్కడ మళ్ళీ ఇక్కడ నాగరికత పుడుతుంది. అదే విధంగా ఈజిప్ట్ లో వస్తే మనకి నైలు నది చుట్టూ కొత్త సివిలైజేషన్, కొత్త నాగరికత పుడుతుంది. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒకటే టైంలో పుట్టడం స్టార్ట్ అవుతాయి. అండ్ ఈ నాగరికత పుట్టించడమే కాకుండా ఈ కంట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు నాలెడ్జ్ సిస్టమ్ ని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పేసి ఒక సిస్టమ్ తయారు చేసారు. ఎందుకంటే వీళ్ళు కూడా మనుషులే ఒక విధంగా. సో ఏదో టైంలో వీళ్ళు చచ్చిపోతారు అన్నప్పుడు నాలెడ్జ్ అన్నది ట్రాన్స్ఫర్ కావాలి కదా. సో ఈ నాలెడ్జ్ అన్నది ట్రాన్స్ఫర్ కావడానికి వీళ్ళు ఒక ప్రోటోకాల్ అనేది తయారు చేసారు. ఆ ప్రోటోకాల్ ఏంటంటే 2 నిజాలు. ఒక్క నిజమేమో పబ్లిక్ కోసం, మాసెస్ కోసం, ఇంకొక నిజమేమో ప్రీస్ట్ కోసం. ఎవరైతే ఈ విషయాన్ని, ఈ ఫ్యూచర్ ని కంట్రోల్ చేయబోతున్నారో వాళ్ళకు ఒక నిజం. ఈ కంట్రోల్ చేసే వాళ్ళ నిజమే అసలైన నిజం, టోటల్ నిజం. ప్రపంచం అనేది ఎట్లా నడుస్తుంది, ఎట్లా కంట్రోల్ అవుతుంది, అసలు వాస్తవం ఏంటిది అన్న రియాలిటీ ఏదైతే ఉందో, అన్న ఫ్యాక్ట్ ఏదైతే ఉందో, అన్న నాలెడ్జ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది కంట్రోలర్స్ చేతిలో ఉంటుంది. కానీ ప్రజలకి చెప్పేదేమో ఇందాక చెప్పినట్టు ఒక మోడల్ క్రియేట్ చేస్తారు. ఆ మోడల్ ప్రకారం దాంట్లో ఉన్న వాస్తవాలే ప్రజలకు చెప్పబడుతుంది ఆర్ చెప్తారు. సో 2 ట్రూత్స్, 1 ఫర్ ద కంట్రోలర్స్, 1 ఫర్ ద కామన్ పబ్లిక్. సో ప్రజలకు చెప్పే నిజం ఏంటి, ఒక సింగిల్ లైన్ లో చెప్పే ప్రయత్నం చేస్తే ఇక్కడ నార్మల్ ప్రజలకు చెప్పే వాస్తవం ఏంటి, దేవుళ్ళు ఉన్నారు, దేవుళ్ళు ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తున్నారు. అండ్ ఎవరైతే ప్రీస్ట్ ఉన్నాడో ఈయన దేవునితో డైరెక్ట్ గా మాట్లాడుతూ ఉంటాడు. అండ్ ఈ ప్రీస్ట్లతోని ప్రజలు అనే వాళ్ళు ఒబీడియంట్ గా ఉండాలి, అంటే వీళ్ళ కింద వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకోవాలి. అప్పుడే ఈ కాస్మోస్ అన్నది ఒక ఆర్డర్ లో ఉంటది, ఈ భూగోళం, ఈ ప్రపంచం, ఈ విశ్వం అనేది ఒక ఆర్డర్ లో ఉంటది, ఆ స్ట్రక్చర్ అనేది ఫాలో అవుతుంది. అండ్ ప్రీస్ట్ చెప్పిన మాట విననప్పుడు మొత్తం విపత్తులు అనేవి వస్తాయి, వరదలు వచ్చేసి పంటలు కొట్టుకోబోతాయి, లేకపోతే వర్షాలు పడవు, సూర్యుడు రాడు, నీ క్రాప్స్ అనేవి ఫెయిల్ అయిపోతే, నీ పిల్లలు అనేటోళ్ళు చచ్చిపోతారు, నువ్వు చచ్చిపోతావు. సో ఈ విధంగా జనాలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. అండ్ జనాలు ఏమి అవలగాళ్ళు కాదు కదా, ఆడెవడో వచ్చేసి నువ్వు నా కంట్రోల్ ఉండు అని చెప్పేసి డైరెక్ట్ గా నమ్మేరు కదా. దానికోసం వీళ్ళు కొన్ని ట్రిక్స్ ప్లే చేసేవాళ్ళు. ఎవరైతే కంట్రోలర్స్ ఉన్నారో, ఎవరైతే ప్రీస్ట్స్ ఉన్నారో, అదేంటంటే వీళ్ళ దగ్గర సీక్రెట్ నాలెడ్జ్ ఉన్నది. అంటే ఆస్ట్రానమీ, ప్రపంచం ఎట్లా పనిచేస్తుంది, దీని గురించి వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నది. అండ్ ఇప్పుడు ఒక సోలార్ ఎక్లిప్స్ రాబోతుంది అనుకుందాం. అంటే రోజు పొద్దున సూర్యుడు వస్తేనే భూమి అనేది నడుస్తుంది. చీకటి అయిపోతే జంతువులు ఏం కనిపించదు. చీకటి అనేది డార్క్నెస్, చీకటి అంటే మనిషికి భయం. సో ఎవ్రీడే పొద్దున సన్ వస్తాడు అన్న ఒక భరోసా మీదనే మనిషి అనేవాడు లేస్తాడు. సో అలాంటిది ప్రీస్ట్ వచ్చేసి నువ్వు నేను చెప్పిన మాట వినకపోతే రేపొద్దున సూర్యుడు రాడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మనిషి అనేవాడు వాడిని నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, అది అట్లెట్లయితది అనుకోవచ్చు. కానీ ఈ ప్రీస్ట్ అనేటోడికి తెలుసు రేపు సూర్యగ్రహణం ఉన్నది అని. సో ఆ నాలెడ్జ్ ని ప్రీస్ట్ అనేవాడు వెపనైజ్ చేస్తాడు. నేను దేవునితో మాట్లాడుతున్నాను, నాకు దేవునితో డైరెక్ట్ కనెక్షన్ ఉన్నది, సో నేను చెప్పినట్టు మీరు నడుచుకుంటలేరు కాబట్టి మీరందరూ ఇప్పుడు శపించబడుతున్నారు, రేపు పొద్దున సూర్యుడు అనేవాడు రాడు, గాయమైపోతాడు అని చెప్పి సో స్టేట్మెంట్ ఇస్తాడు. అండ్ ఆబ్వియస్లీ ఈ ప్రీస్ట్ కి ఇన్ఫర్మేషన్ ఉంది, రేపు ఎక్లిప్స్ అవ్వబోతుంది కాబట్టి సూర్యుడు కొంతసేపు గాయమైతాడు, ప్రజలు పానిక్ అయిపోతారు, ఏమైపోతుంది అని టెన్షన్. సో ఆటోమేటిక్ గా ప్రీస్ట్ చెప్పినట్టుగానే వీళ్ళు వచ్చేసి తలకిందులు పడ్డాలు, ప్రీస్ట్ కి దండాలు పెట్టడాలు, ప్రీస్ట్ కి ఏది కావాలంటే అది చేయడాలు చేస్తారు, కంట్రోలర్ కి ఏది కావాలంటే అది చేయడాలు చేస్తారు. అప్పుడు ఆబ్వియస్లీ కంట్రోలర్ శాంతించి మళ్ళీ సూర్యుని బయటికి తీసుకొస్తాడు. జనాలందరూ వావా 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 అంటారు. ఆ ప్రీస్ట్ కంట్రోలర్ చెప్పినవన్నీ జనాలు నమ్మడం స్టార్ట్ చేస్తారు. అండ్ అదే విధంగా వర్షాలు ఏ టైంకి వస్తాయి, వరదలు ఏ టైంలో రాబోతున్నాయి, ఎక్కడ పంటలు వేయాలి, ఏ పంటలు వేయాలి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కంట్రోలర్ దగ్గర ఉంటది. సో పబ్లిక్ ట్రూత్ లో పబ్లిక్ దగ్గర మినిమల్ ఇన్ఫర్మేషన్ పెట్టి ఈ కంట్రోలర్స్ అనే వాళ్ళు జనాల్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఇది పబ్లిక్ ట్రూత్. మరి ఇప్పుడు కంట్రోలర్స్ యొక్క ట్రూత్ ఏంటి, ఇది మనం సీక్రెట్ గా తెలుసుకున్నాం. మనకి వాళ్ళేం డైరెక్ట్ వచ్చి చెప్పలేదు, బట్ మనకు ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అందుకే ఆ సీక్రెట్ అనేది మనం డిస్కవర్ చేసి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో ద కంట్రోలర్ ట్రూత్ ఏంటి, కంట్రోలర్స్ కి తెలిసిన వాస్తవం ఏంటి. సో వాళ్ళ వాస్తవంలో దేవుళ్ళు అనే వాళ్ళు లేరు, ఉన్నదంతా కాన్షియస్నెస్. అండ్ ఈ కాన్షియస్
కాన్షియస్నెస్ ని గవర్న్ చేస్తూ కొన్ని చట్టాలు ఉన్నాయి, కొన్ని లాస్ ఉన్నాయి. సో ఆ చట్టాలు అనేవి మాకు తెలుసు కాబట్టి మేము మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాము, ప్రజల్ని కంట్రోల్ చేస్తున్నాము. అండ్ ఇది కూడా వాళ్ళు ఏదో చెడ్డ ఇంటెన్షన్స్ తోని చేస్తున్నాం అని చెప్పుకోరు. వాళ్ళు నార్మల్ ప్రజలకి అంత జ్ఞానము విజ్ఞత లేదు కాబట్టి, వాళ్ళు విషయాలను అర్థం చేసుకోలేరు కాబట్టి, వాళ్ళ బెటర్మెంట్ కోసమే మేము ఈ సీక్రెట్ ని కంట్రోల్ చేసుకొని మిమ్మల్ని గవర్న్ చేస్తున్నాం. ఇలాంటి ఒక ప్రిన్సిపల్ పైన వీళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు. సో ఈ నాలెడ్జ్ అన్నది మా దగ్గర ఉన్నన్ని రోజులే ప్రపంచం బాగుంటది, భూమి బాగుంటది అని వీళ్ళు నమ్ముతారు. అండ్ ఈ నాలెడ్జ్ ప్రజలకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. ఎందుకంటే ప్రజలు ఈ నాలెడ్జ్ అర్థం చేసుకోలేరు, అస్తవ్యస్తం అయిపోతారు, కేఆస్ అనేది క్రియేట్ అయిపోతుంది. దేవుడు లేడు అన్న ఒక రియాలిటీ ప్రజలకు హిట్ అయినప్పుడు మొత్తం షేక్ అయిపోతారు కదా. అండ్ ఆ పాయింట్ నుండి ఇష్టం వచ్చినట్టు చేయడం స్టార్ట్ చేస్తారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు చేస్తాడు, మొత్తం కేఆస్ అయిపోతుంది, జంతువులా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అందుకని నాలెడ్జ్ అన్నది మా దగ్గరనే ఉండాలని చెప్పేసి కంట్రోలర్స్ నమ్ముతారు. ఇది వాళ్ళ వాస్తవం. సో సివిలైజేషన్ పుట్టుకకి ఇవి రెండు వాస్తవాలు. ప్రజలకు ఒక వాస్తవం ఉన్నది, కంట్రోలర్స్ దగ్గర ఇంకొక వాస్తవం ఉన్నది. అండ్ కంట్రోలర్స్ దగ్గర ఉన్న వాస్తవమే అసలైన వాస్తవం. ఈజిప్ట్ లో ఈ 2 టైర్ సిస్టమ్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది మనకి. అండ్ మనం ఇక్కడ మాట్లాడేది ఏన్షియంట్ ఈజిప్ట్. సో ఈ నైల్ వ్యాలీలో ఏదైతే ఈజిప్ట్ సివిలైజేషన్ పుట్టిందో, ఫారోల యొక్క సిస్టమ్ అది ఎగ్జాక్ట్ 2 టైర్ సిస్టమ్. నార్మల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఫార్మర్స్, క్రాఫ్ట్స్ మెన్, సోల్జర్స్, వీళ్ళందరికీ ఫారో అనేవాడు లిటరల్ దేవుడు. ఈ ఫారో అనేవాడు బతుకున్నప్పుడు దేవుడే, చచ్చిపోయిన తర్వాత కూడా దేవుడే. అందుకని వాడిని బతుకున్నప్పుడు వీళ్ళు మొక్కాలి, చచ్చిపోయిన తర్వాత కూడా మొక్కాలి. టోటల్ కాస్మాస్ ప్రపంచం ఫారో అనేవాడు చుట్టూ తిరుగుతా ఉంటది. సో ఏదైతే ప్రతి ఏడాది నైలు పొంగుతుందో, ఆ పొంగడం వల్ల వచ్చే నీళ్ల ద్వారా ఏదైతే ఇరిగేషన్ అనేది జరుగుతుందో, ఇది ఒక నేచురల్ ప్రక్రియ కాదు, ఫారో అనేవాడు దీన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి కథల్ని జనాలకు చెప్పడం జరుగుతుంది. అండ్ ఆబ్వియస్లీ నేచురల్ సైకిల్ కాబట్టి అక్కడక్కడ కొన్ని ఇయర్స్ మిస్ కావచ్చు. ఆ టైంలో ప్రజలు మీరు ఏదో తప్పు చేసిరో అందుకని ఫారో డిస్టర్బ్ అయ్యిండు అని చెప్పేసి ఆ విధంగా వెళ్ళేటోళ్ళు కథని. సో ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఒక సక్సెస్ఫుల్ సిస్టమ్. అందుకని ఒక గొప్ప నాగరికత పుట్టింది ఈ సిస్టమ్ నుండి. ఎందుకంటే ఫారో అనేవాడు ఛాలెంజ్ చేయనీకి లేదు వాడిని, వాడు లిటరల్ దేవుడు. సో ఈ చిన్న చిన్న విప్లవాలు పుట్టడం ఇలాంటివి పెద్దగా జరిగేవి కాదు. అండ్ ప్రజలు కూడా దేవుడు లేడు, ప్రపంచం లేదు, ఎందుకు ఇవన్నీ నేను పని చేస్తున్నాను, ఈ బిల్డింగ్లు ఎందుకు కడుతున్నాను, అసలు ఈ వ్యవసాయం ఎందుకు చేస్తున్నాను, ఇలాంటి ప్రశ్నల ఆధారితంగా జనాలు కన్ఫ్యూజ్ కాకుండా ఫారో ఉన్నాడు, ఫారో చెప్తున్నాడు కాబట్టి, భూమి అన్నది బతుకున్నది కాబట్టి, మనం కూడా బతకాలి కాబట్టి మనం ఈ పనులన్నీ చేస్తున్నాం అని చెప్పేసి జనాలు నమ్మేటోళ్ళు. సో ఎక్కువ ప్రశ్నించకుండా, ఎక్కువ ఆలోచించకుండా ఫారో చెప్పినట్టుగా చేసుకుంటూ పోయేవాళ్ళు. సో ఒక సిస్టమ్, ఒక ఆర్డర్ అనేది ఏర్పడుతుంది. ఆ టైంకి ఏర్పడ్డది, అందుకని అంత గొప్ప నాగరికత కాగలిగింది అది. సో ఈ 2 టైర్ సిస్టమ్ ఏదైతే ఉందో, కంట్రోలర్స్ అండ్ మాసెస్, దీని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనకి నైల్ సివిలైజేషన్ లో, ఈజిప్ట్ సివిలైజేషన్ లో కనిపిస్తుంది. సో మాసెస్ అనేటోళ్ళు సింపుల్, ఫారో ఉన్నాడు, మనం చూసుకుంటున్నాడు, మన పని మనం చేసుకుంటూ పోదాం. బట్ బిహైండ్ ద సీన్స్ ఫారో లెవెల్ ఏం జరుగుతూ ఉంటది అంటే, ఫారో అనేవాడు ఒక సింబాలిక్ హెడ్. వాడు ఏం చేయడు, వాడు అట్లా కూర్చుంటాడు అంతే. వాడు సిస్టమ్ ని కంట్రోల్ చేయడు, అదే విధంగా బిహైండ్ ద సీన్స్ కూడా కంట్రోల్ చేయడు. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఫారో అనేవాడు మొత్తం చూసుకుంటా ఉంటాడు అనుకుంటారు, కానీ కాదు. ఫారో అనేవాడు జస్ట్ సింబాలిక్ హెడ్. వీడిని కొంతమంది కంట్రోల్ చేసేవాళ్ళు, ప్రీస్, కంట్రోలర్స్. సో వీళ్ళకి కొన్ని సీక్రెట్ స్కూల్స్ ఉండేవి. ఆ స్కూల్స్ లో ఈ ఏన్షియంట్ ఆస్ట్రోనామికల్ నాలెడ్జ్, భూమి ఎట్లా పనిచేస్తుంది, ఈ హిస్టరీని, ఈ నాలెడ్జ్ ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ నుంచి హైడ్రాలిక్ ఇంజనీరింగ్, నైలు నది ఏ విధంగా బిహేవ్ చేస్తుంది దాన్ని ప్రిడిక్ట్ చేయడాలు, అదే విధంగా మ్యాథమెటిక్స్ ప్రిన్సిపల్స్, జియోమెట్రీ, సేక్రెడ్ జియోమెట్రీ, రేషియోస్, టోటల్ నాలెడ్జ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, టోటల్ సైన్స్ ఏదైతే ఉంటుందో, ఏ నాలెడ్జ్ అయితే వీళ్ళకి సీక్రెట్ గా ఇవ్వబడిందో దాన్ని వీళ్ళు డిస్పెన్స్ చేస్తూ ఉంటారు వీళ్ళ ప్రీస్ట్ హుడ్ లో. అండ్ ఈ ప్రీస్ట్లు ఎవరైతారు, ఎందుకు అవుతారు, ఏ విధంగా ఇనిషియేట్ అవుతారు, స్టెప్ బై స్టెప్ వీళ్ళకి కొంచెం కొంచెంగా నాలెడ్జ్ ఏ విధంగా ఇవ్వబడతా ఉంటది. ఇదంతా ఒక టోటల్ కాంప్లికేటెడ్ సిస్టమ్. బట్ ఈ ప్రాసెస్ అన్నది కొన్ని వందల వేల సంవత్సరాలు నడిచింది. అందుకని ఈజిప్ట్ అన్నది అన్ని దశాబ్దాలు, అన్ని శతాబ్దాలు సర్వైవ్ అయింది. అంత గొప్ప గొప్ప కట్టడాలు అనేవి కట్టగలిగిర్రు. సో లిటరలీ దేవుడు గవర్న్ చేయబడుతున్న ప్రాంతం కాబట్టి చాలా స్టేబుల్ గా ఉన్నది. సో ఇట్లా క్రమేణా ఈ నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ అయితే వచ్చింది జనరేషన్ టు జనరేషన్. బట్ ఆబ్వియస్లీ ఓవర్ టైం కరప్షన్ అన్నది జరుగుతుంది, మనుషులు గ్రీడీ అవుతారు. సో నాలెడ్జ్ లో చిన్న కరప్షన్ అన్నది స్టార్ట్ అవుతుంది, ఫారో అనేటోడు వీక్ అవడం స్టార్ట్ అవుతాడు, ప్రజలు విప్లవాలు స్టార్ట్ అవుతాయి. సో క్రమేణా ఈజిప్ట్ అనేది కూడా క్రంబుల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో వీక్ అవుతున్న ఈజిప్ట్ ని పక్కన ఉన్న సామ్రాజ్యాలు కూడా వచ్చి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. పర్షియా, అలెగ్జాండర్ ఇలాంటి వాళ్ళు రావడం స్టార్ట్ అవుతారు. సో ఈ అటాక్ అయిన ప్రతిసారి వీళ్ళు కేవలము అక్కడ పొలిటికల్ కంట్రోల్ కాకుండా ఈ నాలెడ్జ్ ని, ఈ సీక్రెట్ నాలెడ్జ్ ని కూడా తీసుకుంటా ఉంటారు. అలెగ్జాండర్ అయితే లిటరలీ ఈజిప్ట్ యొక్క మిస్టరీ స్కూల్స్ లో ఇనిషియేట్ అవుతాడు. ఆ నాలెడ్జ్ ని తీసుకొని వాడు ప్రపంచం మొత్తాన్ని కబ్జా పెట్టే ప్రయత్నం చేసిండు. అండ్ అల్టిమేట్లీ ఈజిప్ట్ ని రోమ్ తినేస్తుంది. అండ్ ఈజిప్ట్ యొక్క నాలెడ్జ్ సిస్టమ్ మొత్తం
రోమ్ క్యాప్చర్ చేస్తది. సో ఈ ప్రాంతంలో ఈజిప్ట్ తర్వాత నెక్స్ట్ బిగ్ రాజ్యాలు వచ్చేసి రోమ్ అనుకోవచ్చు, పర్షియన్ సామ్రాజ్యం అనుకోవచ్చు. పర్షియా గురించి మనం వద్దాము. బట్ రోమన్ సామ్రాజ్యం అంత సక్సెస్ఫుల్ సామ్రాజ్యం ఎందుకైందంటే ఈజిప్ట్ లేకపోతే ఇతర ఏన్షియంట్ సివిలైజేషన్స్ కి వెళ్ళి అక్కడ కబ్జా పెట్టిన ప్రతిసారి వాళ్ళు మెయిన్ గా అక్కడ నాలెడ్జ్ సిస్టమ్స్ ని అబ్జర్వ్ చేయడానికి చూసేవాళ్ళు. అక్కడ ఉన్న సీక్రెట్ నాలెడ్జ్ ని అబ్జర్వ్ చేయడానికి చూసేవాళ్ళు. సో ఈ నాలెడ్జ్ ఉన్నది మనుషుల దగ్గర, పుస్తకాల్లో ఎక్కువ కనిపించదు, ఉన్నా కానీ అది అర్థం కాదు. సో ఇక్కడ థ్రెడ్ ఫాలో కండి మీరు. సేమ్ సెట్ ఆఫ్ కంట్రోలర్స్ ఎవరైతే ఇనీషియల్ గా ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయి నాగరికతలు ఎస్టాబ్లిష్ చేసిరో అదే కంట్రోలర్స్ ఈజిప్ట్ ని మొత్తం కంట్రోల్ చేస్తూ వచ్చిర్రు. తర్వాత రోమ్ వచ్చి ఈజిప్ట్ ని కబ్జా పెట్టినప్పుడు ఇదే కంట్రోలర్స్ రోమ్ లోకి వెళ్ళిపోతారు. అండ్ ఆ పాయింట్ నుంచి రోమన్ సామ్రాజ్యం అనేది నెక్స్ట్ ఫోకస్ ఆఫ్ ద వరల్డ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇది చరిత్ర. బట్ ఈజిప్ట్ చాప్టర్ క్లోజ్ చేసే ముందు మనకు ఇంపార్టెంట్ ఘట్టం గురించి తెలుసుకోవాలి. అది అరౌండ్ 1350 BCE టైంలో జరుగుతుంది. 1350 BC బిఫోర్ కామన్ ఎరా. ఒక ఫారో వస్తాడు. తన ముందు ఫారోలందరూ పప్పెట్స్. ఇందాక చెప్పినట్టు ప్రీస్ట్ అనేవాళ్ళు ఫారోని కంట్రోల్ చేస్తా అంటారు. ఫారో అనేటోడు జస్ట్ ఫిగర్. కానీ 1350 BC లో ఆకెనాటెన్ అని ఒక ఫారో వస్తాడు. వాడు ఈ సిస్టమ్ నుంచి తకాయించిపోతాడు. ఈ ప్రీస్ట్ ఎవరు నన్ను కంట్రోల్ చేయనీకి, ఈ 2 టైర్ నాలెడ్జ్ సిస్టమ్ ఏంది అంటే దానికి మించి ఈ ప్రీస్ట్లతోని నేను కంట్రోల్ కాదలుచుకోలేదు. నేను ఫారో, నేను దేవుణ్ణి, నేనే ఇన్ఛార్జ్ ఉండాలి. సో ఈ ఈగోలోంచి ఆడొక విప్లవం పుట్టిస్తాడు. ఈ టోటల్ ప్రీస్ట్లని ఎలగొట్టి గిడిలని బంద్ చేసి ఈ గుడిల లోపల ఉన్న సంపదని, వెల్త్ ని మొత్తం తీసుకొచ్చేసి ఒక్కడే దేవుడు అన్న ఒక ప్రిన్సిపల్ తయారు చేస్తాడు. ఆ ఒక్కడే దేవుడు పేరు ఆటెన్. సోలార్ డిస్క్ బేసికలీ సూర్య భగవానుడు అనుకోండి. అండ్ ఇంకా ముఖ్యంగా ఈ దేవునికి మనిషి రూపం లేదు. సో మనిషి రూపం లేదు కాబట్టి మనిషి పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ కాడు. ఒక ఫామ్ లేని, షేప్ లేని అమార్ఫస్ కాస్మిక్ ఎంటిటీ. అండ్ ఈ దేవుడిని యాక్సెస్ చేయడానికి మధ్యలో మధ్యవర్తి ప్రీస్ట్ అవసరం లేదు, కంట్రోలర్ అవసరం లేదు. ఏ వ్యక్తి అయినా ఈ దేవునితో డైరెక్ట్ ఇంటరాక్ట్ కావచ్చు, యాక్సెస్ చేయొచ్చు. సో ఇది ఒక రాడికల్ రెవల్యూషన్ అన్నమాట 1350 BCE కి. సో ఇది కేవలం రిలీజియస్ రెఫర్మేషన్ కాదు, ఇది ఒక పొలిటికల్ రెవల్యూషన్. టోటలీ కంట్రోలర్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి ఒక విప్లవాన్ని పుట్టించాడు ఆకెనాటెన్. సో తను బతుకున్నన్ని రోజులు ఇదే ప్రక్రియని స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేసిండు. కానీ ఆకెనాటెన్ చచ్చిపోయిన నెక్స్ట్ మినిట్ ప్రీస్ట్ వచ్చేస్తారు, టేక్ ఓవర్ చేస్తారు మొత్తం సిస్టమ్ ని. ఆకెనాటెన్ యొక్క ఎటువంటి ఆనవాళ్ళు లేకుండా చేసేస్తారు. తన విగ్రహాలను పగలగొట్టేస్తారు, మమ్మీని దొరకకుండా చేస్తారు. ఆకెనాటెన్ యొక్క ఆనవాళ్ళు అనేవి కనిపించకుండా మాక్సిమం ట్రై చేస్తారు. అఫ్ కోర్స్ కొన్ని ఆనవాళ్ళు అనేవి మిగులుతాయి, అందుకని ఈ రోజు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ ప్రీస్ట్ అనేవాళ్ళు, కంట్రోలర్స్ అనేవాళ్ళు టోటల్ అటెంప్ట్ ఇస్తారు ఆకెనాటెన్ డిస్ట్రాయ్ చేయడానికి. సో విత్ ఇన్ సింగిల్ జనరేషన్ ఏదైతే విప్లవం పుట్టిందో, దేవుడు ఆల్ పర్వేసివ్ దేవుడు, దాన్ని సక్సెస్ఫుల్ గా చంపేస్తారు ప్రీస్ట్లు అనేవాళ్ళు. మళ్ళీ ముందున్న సిస్టమ్ నే కంట్రోల్లోకి తీసుకొస్తారు. ఆకెనాటెన్ కట్టిన సిటీ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తారనమాట. బట్ యాజ్ ఆల్వేస్ బిల్డింగ్లను చంపొచ్చు కానీ ఐడియాలను చంపలేరు కదా. సో ఒక్కడే దేవుడు అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మెల్లగా ఎస్కేప్ అవుతుంది. ఐడియా అనేది ఎస్కేప్ అవుతుంది. సో ఈజిప్ట్ నుంచి ఈ ఐడియా పలాయనం తీసుకొని పాలస్తీన్, ఇజ్రాయెల్ ప్రాంతానికి చేరుకుంటది. సో దీన్నే చాలా మంది మోసెస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యిండు, ఇక్కడ నుంచి మోనోథెయిజము, అబ్రామిక్ ఫెయిత్, జూడయిజం అన్నది పుట్టింది. సో ఏదైతే మోసెస్ మధ్యలో ఉన్న రెడ్ సీ ని చీల్చి ఈజిప్ట్ నుండి ఏషియాకి అంటే ఇజ్రాయెల్ ప్రాంతానికి ఎంటర్ అవుతాడో కనాను దేశం అంటారు. సో ఈ మొత్తం జర్నీ, ఈ ఆలోచన ఆకెనాటెన్ నుంచి పుట్టింది అని చెప్పేసి కొంతమంది నమ్ముతారు. అగైన్ ఇది స్పెక్యులేషన్, ఇవన్నీ థియరీస్, మనకు తెలిసే అవకాశం లేదు. సో ఏదైతే మోనోథెయిస్టిక్ రిలీజియస్ ట్రెడిషన్ ఉన్నదో, ఏ ట్రెడిషన్ అయితే వెస్టర్న్ వరల్డ్ ని క్రియేట్ చేస్తుందో ఆ ట్రెడిషన్ ఈజిప్ట్ లో ఒక విప్లవం లాగా పుడుతుంది. ఈ ప్రీస్ట్లీ కంట్రోల్ కి వ్యతిరేకంగా, కంట్రోలర్స్ కి వ్యతిరేకంగా. సో కంట్రోలర్స్ అనే వాళ్ళు ఎందుకు కంట్రోలర్స్ అయ్యారు? వాళ్ళు కంట్రోలర్స్ కాబట్టి. సో వాళ్ళు చాలా స్మార్ట్ ఉంటారు. ఒక వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేసి రన్ చేస్తూ ఉంటారు. కానీ ఆ వ్యవస్థ అనేది ఎండ్ అయిపోతుంది, లేకపోతే కుప్ప కూలిపోతుంది న్యాచురల్ గా అన్నప్పుడు అప్పుడు వాళ్ళు కొత్త సిస్టమ్స్ ని క్రియేట్ చేస్తారు. ఏదైతే ఈ ఉన్న సిస్టమ్ కి వ్యతిరేకంగా ఫోర్సెస్ వస్తున్నాయో వాళ్ళని ఇన్ఫిల్ట్రేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఈజిప్ట్ లో ఉన్న వ్యవస్థకి వ్యతిరేకంగా మోనోథెయిస్టిక్ రిలీజియన్స్ అనేవి పుట్టడం స్టార్ట్ అయినప్పుడు, అంటే జూడయిజం, క్రిస్టియానిటీ, క్రమేణా తర్వాత ఇస్లాం, ఈ ఫేత్స్ లోకి కూడా కంట్రోలర్స్ అనే వాళ్ళు ఇన్ఫిల్ట్రేట్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. సో ఈజిప్ట్ ని కబ్జా చేసి రోమన్ సామ్రాజ్యం ఏదైతే వచ్చిందో, ఈ కంట్రోలర్స్ రోమ్ లోకి వెళ్ళిపోతారు ఫస్ట్. ఆ తర్వాత రోమ్ లో చాలా స్ప్రెడ్ అవుతా వస్తారు, రోమ్ ని కంట్రోల్ చేస్తూ వస్తారు. బట్ ఒక్కసారి రోమ్ వీక్ అవుతున్నప్పుడు, రోమ్ కి వ్యతిరేకంగా జూడయిజం నిలబడ్డప్పుడు, రోమ్ కి వ్యతిరేకంగా జ్యూస్ అనే వాళ్ళు నిలబడ్డప్పుడు, ఈ జ్యూస్ లో కూడా డివిజన్ అన్నది తీసుకొస్తారు.
వస్తారు. అక్కడి నుంచి ఒక కొత్త రిలీజన్ అన్నది పుడుతుంది, క్రిస్టియానిటీ. ఆ తర్వాత క్రమేణా క్రిస్టియానిటీ అన్నది పవర్ఫుల్ అవుతున్న కొద్దీ రోమన్ సామ్రాజ్యాన్ని తీసుకెళ్లి క్రిస్టియానిటీలో కలిపేస్తారు. క్రిస్టియానిటీ, రోమ్ సామ్రాజ్యం అనేవి కలిసిపోతాయి. ఇది 4వ శతాబ్దంలో జరుగుతుంది కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి కింద. అండ్ అప్పుడు ఈ వాటికన్ అన్న ఒక వ్యవస్థ పుట్టడం స్టార్ట్ అవుతుంది. వాళ్ళు నాలెడ్జ్ ని, ఇన్ఫర్మేషన్ ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు. చాలా మంది వాటికన్ ఆర్కైవ్స్ అని కామెంట్స్ పెడతా ఉంటారు. వాటికన్ ఆర్కైవ్స్ కి ప్రజలకి యాక్సెస్ లేదు. అంటే వాటికన్ దగ్గర వేల సంవత్సరాల యొక్క హ్యూమన్ ఇన్ఫర్మేషన్, హ్యూమన్ నాలెడ్జ్ ఉన్నది. వాళ్ళవి ఆర్కైవ్స్ లో కింద అండర్ గ్రౌండ్స్ లో పెట్టి స్టోర్ చేసి పెట్టారు. కానీ ఆ నాలెడ్జ్ పబ్లిక్ ఇయర్. అంటే అర్థమైంది, సేమ్ ఈజిప్ట్ సిస్టమ్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. మీరు అర్థం చేసుకోండి. ఆ నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ ఓన్లీ వాటికన్ ప్రీస్ట్లకే యాక్సెస్ ఉంటది. దాంట్లోనూ కూడా హైయెస్ట్ ప్రీస్ట్లకే యాక్సెస్ ఉంటది. సో ఈ కంట్రోలర్స్ అనే వాళ్ళు ఏ వ్యవస్థ ఉంటే ఆ వ్యవస్థలోకి ఈజీగా వెళ్ళిపోయి అడాప్ట్ అయిపోయి కంట్రోల్ చేస్తా వస్తారు ప్రతి విషయాన్ని. ఒకవేళ వీళ్ళకి వ్యతిరేకంగా వచ్చిన విప్లవం టేక్ ఓవర్ చేసే ప్రయత్నంలో, టేక్ ఓవర్ చేసే ప్రాసెస్ అన్నది వచ్చినప్పుడు వీళ్ళు కన్వీనియంట్ గా ఆ విప్లవంలోకి వెళ్ళి కలిసిపోతారు. వీళ్ళకి పేర్లు, ఊర్లు, భాషలు, మతాలతో సంబంధం లేదు. సో అర్థమవుతుందా వీళ్ళు ఎట్లా ఆపరేట్ చేస్తారో, కంట్రోలర్స్ అనే వాళ్ళు ఎట్లా ఆపరేట్ చేస్తారో. సో ఇది ఈజిప్ట్, రోమ్ చాప్టర్ అనుకోండి. ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం బ్యాక్ వెళ్ళి మెసోపొటేమియా, సుమేర్ లో బేబిలాన్ అనే ఊర్లో కాన్సన్ట్రేట్ చేద్దాం. బేబిలాన్ అనేది ఒక ఏన్షియంట్ సిటీ, ఒక మ్యాజికల్ సిటీ. హిస్టరీ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. సో బేబిలాన్ లో ఏం జరిగింది? ఆబ్వియస్లీ వీడియో అన్న చాలా లాంగ్ అయిపోతున్నది. సో ఈ వీడియోని మనం మల్టిపుల్ పార్ట్స్ లో చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం బేబిలాన్ గురించి చూద్దాము. అదే విధంగా వీడియో మధ్యలో కూడా మీకు చాలాసార్లు మ్యాప్స్ వస్తుంటాయి. ఈ మ్యాప్లు కూడా, ఈ లొకేషన్లు కూడా మీకు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తాను. మన కాన్స్పిరసీలు ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం ఈ పదాలన్నీ క్లియర్ గా తెలిసి ఉంటాయి. బట్ కాన్స్పిరసీలు తెలియని వాళ్ళకి కూడా ఈ టోటల్ కాంటెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను నేను. సో నెక్స్ట్ వీడియోలో బేబిలాన్ లో ఏం జరిగిందో డిస్కస్ చేద్దాం. ఈ కథని కంటిన్యూ చేద్దాం. కంట్రోలర్స్ ఏ విధంగా ఈజిప్ట్ ను మొదలుకొని ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తూ వచ్చిర్రో, ఆ కంట్రోలర్స్ ఈ రోజు వరకు ప్రపంచాన్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తుర్రో ఆ కథనే ఈ సిరీస్. అయినది ఒక ఎపిసోడ్ లా స్టార్ట్ అయింది, బట్ సిరీస్ లోకి పరివర్తన చెందింది. ఎన్ని ఎపిసోడ్లు వస్తాయో చూద్దాం. ఒక 3-4 ఎపిసోడ్లు వస్తాయి అనుకుంటాను నేను. సో ఆబ్వియస్లీ మీరు అందరూ చూసి ఆదరిస్తారు, ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. సో మా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ వీడియోలను లైక్ చేయండి, స్టోరీలు పెట్టుకోండి, ఫ్రెండ్స్ తోని షేర్ చేయండి, ఫ్యామిలీస్ తోని షేర్ చేయండి. మన వీడియోస్ అన్ని చాలా ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఉంటాయి, ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో నిర్మోహమాటంగా ఫ్యామిలీ గ్రూప్లలో షేర్ చేయొచ్చు. సో ఇంకేమైనా ఫీడ్బ్యాక్ ఉంటే కింద కామెంట్ చేయండి. హైప్ ఉంటుంది, హై బటన్ నొక్కండి. అండ్ అదే విధంగా మన ఛానల్ కనుక మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే మెంబర్షిప్స్ తీసుకోండి. లైవ్ లన్నీ యాక్సెస్ మెంబర్స్ ఉంటాయి. అండ్ మెంబర్షిప్ అంటే అదో పెద్ద కాస్ట్లీ మ్యాటర్ కాదు, 29 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దట్స్ ఎ గ్రేట్ వే టు సపోర్ట్ ద ఛానల్. నేను ఇన్ని రోజులు ఎప్పుడు చెప్పలేదు మీకు మెంబర్షిప్స్ తీసుకోండి అని. బట్ ఒకవేళ మీరు కనుక ఛానల్ ని, మన ఎఫర్ట్స్ ని సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ టేక్ మెంబర్షిప్స్. ఇట్ హెల్ప్స్ అస్ ఎ లాట్. సో యాజ్ ఆల్వేస్ థ్యాంక్ యూ గైస్. ఐ మీన్ the only reason that ఈ ప్రాసెస్ అంతా నడవడానికి కారణం మీరే. సో ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. I am truly grateful. I mean it. So thank you. Love you all. Jai Hind.